నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. సో దాదాపుగా ఈరోజు పొద్దున్న నుంచి కూడా మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డి కాలేజెస్ని కూడా కూల్చివేయడం అయితే జరుగుతుంది. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది ఇక్కడే వాళ్ళు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కదా మీరంతా కూడా. సో ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ మీ పేరు? నా పేరు వేముల మారయ్య. నేను బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘ నాయకుడిని. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదు. సరే, అయితే ఫస్ట్ ఒక క్వశ్చన్, అంటే ఇది పూర్తిగా కూడా అక్రమ కట్టడాలని చెప్పి కూల్చేయడం జరుగుతుంది. మరి మీరేం చెప్తారు? ఈ అక్రమ కట్టడాలు అనేది అది పచ్చి అబద్ధం. ఇప్పుడు ఆయన చదువుకున్న ఆయన రాజశేఖర రెడ్డి గారు, ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, దానికి ఒక చట్టం ఉంటుంది. అనుమతి లేకుంటే ఎట్లా కడతారు? అనుమతి ఉంటుంది. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయింది, మేము కూడా చూసినాము. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా గవర్నమెంట్ చూడదా? సరే, గవర్నమెంట్ ఏదున్నా కానీ దానికి డిపార్ట్మెంట్ అయితే ఉంటుందిగా. ఇవాళ కాంగ్రెస్ ఉన్నా, తర్వాత ఇంకో పార్టీ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ప్రభుత్వం ఏదున్నా దానికి అధికార యంత్రాంగం అయితే ఉంటుంది. అధికారులు అనుమతి లేకుండా అంత పెద్ద బిల్డింగ్ కడతాడా? కట్టరు కదా. ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి రాగానే వాళ్ళకేదో అనుకూలంగా లేరని చెప్పి ఇలా కూలగొట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి విషయం. ఇది రాజశేఖర రెడ్డి గారు ఎంపీ పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నిత్యం ప్రజలతో ఉన్నాడు. ఆయనకు హాస్పిటల్ కూడా ఉంది. మేము ఎందుకు వచ్చినామంటే కార్మిక నాయకులుగా ఇక్కడ నిరుపేదలైన ఆటో డ్రైవర్లకు కానీ కార్మికులకు కానీ అనేక మందికి ఉచితంగా సేవ చేస్తుండే. ఉచితంగా అంటే ఏదో గోళీలు మందులు ఇచ్చి పేపర్లు వేయించుకుని ఉచితం కాదు. నేను స్వయంగా చాలామందిని తీసుకొచ్చిన. ఆపరేషన్లు కూడా బయట పోతే లక్షలైనటువంటి ఆపరేషన్లు కూడా ఇలా మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ హాస్పిటల్లో, అరుంధతి హాస్పిటల్ ఫ్రీగా చేస్తారు. మేము ఆ ప్రేమతోనే వచ్చినాం. అట్లాంటి వ్యక్తిని ఇలా ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచిన ఒక అక్కుసతోటి ఆయనకు పడిరానోళ్ళు, ఇతర పార్టీల అధికారుల మీద ఒత్తిడి తెచ్చో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చో, వాళ్ళ పేరు కోసం, వాళ్ళ పద్ధతి కోసం ఆయన ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇది అక్రమ కట్టడం కాదని చెప్పి మేమైతే భావిస్తున్నాం. మరి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్లు కూడా కట్టరు అని చెప్పేసి అంటున్నారు. మరి అవన్నీ ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవన్నీ చూపించాలి కదా. మరి ఎట్లా కూలగొట్టేస్తున్నారు? మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పి చూపించాలి కదా. అంటే లేకుండానే కూలగొట్టేస్తున్నారు అంటారా? ఇప్పుడు ఎట్లుందంటే వితౌట్ ఎనీ పర్మిషన్. మేము చాలా గవర్నమెంట్ చూసిన, నా వయసులో నేను గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసిన, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసిన, మన 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ చూసిన. కేసీఆర్ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా చేసిండా? బీజేపీ వాళ్ళని ఇట్లా చేసిండా? 10 ఏళ్ళ అధికారులు నుండి ఎక్కడైనా ఊలగొట్టిండా? ఇప్పుడు నేను లోపలికి పోయేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు, గతంలో ఉన్న పోలీసులు కాదు మేము, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలి, మేము గతం లెక్క కాదు, ఫోటోలు కొట్టి కేసులు బుక్ చేస్తాం. పోలీసు ఇప్పటికి తేడా ఏంటని భావిస్తున్నారు మీరు? గతానికి ఇప్పటికి మార్పు ఇట్లాంటి మార్పులు కాదు. ప్రభుత్వం మారినప్పుడు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. వాళ్ళు ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో గవి అమలు చేయాలి. కానీ ఇట్లా బిల్డింగ్లు కూలగొట్టడము, అక్రమ కట్టడం అని చెప్పడము, వాళ్ళకు అనుకూలమైన అధికారులను వేసుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ఇది అభివృద్ధి కాదు. మీకు తప్పులు చేస్తే మీరు నోటీసు పంపి కోర్టులో కేసు చేసి కోర్టు ద్వారా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు అక్రమ కట్టడాలని చెప్పి కూల్చేస్తున్నారు కదా, మరి కూల్చేస్తున్నట్టుగా ఏ నోటీస్ రాకుండానే ఇప్పుడు కూల్చేయడం స్టార్ట్ చేస్తారా? నోటీసులు అంటే ఏముంటుందండి? రాత్రి తెల్లారిసరికి మున్సిపాల్లో లేకపోతే కలెక్టర్ ఏదో నోటీస్ ఇచ్చి తెల్లారి కూలగొడుతున్నారు. అది అట్లాంటి నోటీసు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరో లీగల్గా చట్టబద్ధంగా ఆయన ఫైట్ చేసుకుంటాడు. దాని భూమి పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ఒక జాగా ఉన్నప్పుడు దాని పేపర్లు ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, పానీళ్ళు ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి. కోర్టుకు సబ్మిట్ చేసుకుంటాడు. అప్పటిదాకా టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అది ఎట్లా కరెక్ట్? ఇది రాజరిక పాలన. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు రాజరిక పాలన చేస్తున్న కేసీఆర్ పదే చెప్పిండు. ఆయన చేసిండో చేయలేదో జనాలకు తెలుసు, కానీ నువ్వు నిజంగా రాజరిక పాలన చేస్తుండు ఇలా రేవంత్ రెడ్డి. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుండు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే అంటే చాలామంది భావిస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కొన్నిగా అయితే మంచి పనులు చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. సో దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలంటున్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో కావచ్చు ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు ప్రజల గురించి. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం అయితే అంత కొంత పట్టించుకుంటుంది. మరి దీన్ని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది ప్రజలే మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు? ఆయన వచ్చి 3 నెలలు కాదు, ఏం మంచి పని చేసి ఏం ప్రాజెక్టులు కట్టే ఏడేం చేసే ఇక్కడ చేసిండు. 10 ఏళ్ళు ఉంది అంటే 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది ప్రజలు చేసిరు కదా. కేసీఆర్ గారిని నిలబెట్టింది ఎవరు? ప్రజలే కదా.
సరే వాళ్ళకి ఏమనిపించిందో ఏం జరిగిందో మరి ఇలా రేవంత్ ఎందుకని ఈసారి ఓడిపోయారంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలు చూడండి, రాజకీయాలల్లో ఓటములు గెలుపులు అది ప్రజలు నిర్ణయిస్తారు. సరే ప్రజలు ఎందుకు కొద్ది తేడాతో పోయింది. పోయినంత మాత్రాన వచ్చిన ఆయన ప్రజలకు సేవ చేయాలి, కానీ ఇలాంటివి చేయడం ఏంది, దౌర్జన్యాలు చేయడం ఏంది? దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ప్రభుత్వం అన్నప్పుడు ఒక చట్టబద్ధత పని చేయాలి, కానీ నువ్వు పోలీసులను పెట్టి బందోబస్తు పెట్టి కులగొట్టిపించడు. ఆయన ప్రజాప్రతినిధి, ఇవాళ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు సరే మొన్నటిదాకా ఒక నాయకుడు కావచ్చు, కానీ ఇవాళ ప్రజాప్రతినిధికి ఎమ్మెల్యే ఆయన. ఆ ఎమ్మెల్యేలను పట్టుకొని ఇవాళ నువ్వు ఆయన కులగొట్టిపించి ఇలా ఆయన ఆస్తి విధ్వంసం చేసి మీరు ఇవాళ ప్రభుత్వం ఆనందం పొందడం అది రాచరిక ఆనందము వాళ్ళది తప్ప వేరే కనిపిస్తలేదు నాకైతే. మరి ఇది వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మరి ఆపడానికి రాలేదా? అంటే మేము పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ ఉండి అన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి, అట్లానే కట్టాము, మరి ఎట్లా కూలగొడతారని చెప్పేసి అడ్డుకోవడానికి ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు ఎవిడెన్స్ చూపించుకునే అవకాశము ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, కలెక్టరు, జిహెచ్ఎంసీ అధికారులు ఆయనకు అవకాశం కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ఆయన యజమానికి ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి, ఏం డాక్యుమెంట్ లేవాలనేది ఆయన కోర్టు ద్వారా కన్సర్న్ అధికారులకు చూపించుకునే అవకాశం కల్పించాలి. మీరు రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లాసరికి జేసీ పెట్టి కూలగొట్టి మేము నోటీసులు ఇచ్చినామంటే ఎట్లా అవుతుందండి? అట్లుంటుందా? ఇప్పుడు ఉరిశిక్ష ఎత్తుని కూడా మనకు టైం ఇస్తారు, ఓ మర్డర్ చేసిన కూడా టైం ఇస్తారు, కానీ ఇలా ఒక ప్రజాసేవనే అది. ఇలా ఇన్స్టిట్యూట్ అంటే ఒక ప్రజాసేవనే. నిరుపేద పిల్లలు చదువుకుంటారు, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ముందర ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఇలా పోలీసులను పెట్టి చేయడం అది కరెక్ట్ సిస్టమ్ కాదు. మీరు నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు అన్నారు, అంటే వాళ్ళకి ఫ్రీగానే చదువు చెప్పిస్తున్నారా? లేకపోతే ఫ్రీగా చెప్పినా ఏది చెప్పినా కొంచెం ఫీజు తక్కువ ఉండొచ్చు, కొంచెం మంచి చదువు అని రావచ్చు, దూరపు విద్య పిల్లలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఉండేది చదువుకునే పిల్లలు కనుక వాళ్ళు ఒక భయాందోళనకు గురవుతారు కదా. ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టుగా పోలీసులు పెట్టడము, ఇది ఒక ప్రజలు తిరుగుతున్నటువంటి నివాసం అన్నట్టు కదా, పబ్లిక్ ఉండేది కదా. కరెక్ట్ ఐడియా. ఇప్పుడు దీనివల్ల ఈ వేయడం వల్ల స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందా? ఇబ్బందులు మా ముందే చెప్తుండే అక్కడ సిఐ ఇట్లా, మీరు స్టూడెంట్స్ కనుక వెళ్ళిపోలేదంటే మిమ్మల్ని ఏమనము, ఫోటోలు కొడతాం, కేసులు పెడతాం, రేపు మీకు ఉద్యోగాలకు ప్రాబ్లం అవుతుంది, మీరు కోర్టు చుట్టూ తిరగలేక వస్తారు, ఇట్లా ఇంత రఫ్గా మాట్లాడుతున్నారు సిఐ గారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కూడా జబర్దస్త్ చేసి బయటకు వెళ్ళగొడుతున్నారు. వాళ్ళ చదువు కూడా అంతరాయం కలిగించినట్టే కదా. మరి ఎట్లా అది? వాళ్ళు నోటీసులు ఇవ్వాలి, అది ఏమైనా ఉంటే చట్టబద్ధంగా కోర్టు ద్వారా చాలా రూపంలో చేసుకోవాలి, కానీ దౌర్జన్యం చేయడం, ఏదో సాధారణ మనిషిని చేయడం అయితే నాకైతే నచ్చలేదు. ఈ సిస్టమ్ నచ్చలే, ఈ గవర్నమెంట్ పద్ధతి నచ్చలేదండి. కరెక్ట్ సిస్టమ్ కాదు ఇది. ప్రజాస్వామ్యం అన్నప్పుడు దానికి లెక్క ఉంటుంది, గవర్నమెంట్ అధికారులు పేపర్ ఉంటుంది, డాక్యుమెంట్ ఉంటుంది, వాళ్ళకి అవకాశం కల్పించాలి. లేకపోతే చాలాన్ రూపంలో కట్టుకోవచ్చు. ఇప్పుడు బండి సీజ్ అవుతుందండి, చాలాన్ కట్టుకునే అవకాశం ఇస్తారు కదా, అంతేగాని బండి దగ్గర పెడతారా పేపర్ లేవని? అట్లా వేయరు కదా. ఇదేనంతే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేసేటువంటి తప్పు అని అంటారా? 100% కొత్త ప్రభుత్వము ప్రజల్ని మభ్యపెట్టి డైవర్స్ చేస్తుంది. ఇప్పుడు మొన్న మేము చాలా ఇష్యూస్ చెప్పినాం, మొన్న దాకా మేము ఆటో డ్రైవర్లు అనేక మంది చచ్చిపోయారు ఇవాళ ఉచిత బస్సు వల్ల. మరి వాళ్ళ కోసం ఏమైనా చేస్తలేదు, కానీ ఇటువంటి పనులు మాత్రం బాగా తొందరగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పేరు తెచ్చి పబ్లిక్ను మైండ్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి బాగా చేస్తుండే, ఏదో చేస్తుందని చెప్పి మనుషులను డైవర్ట్ చేసేటువంటి ఇలాంటి చర్యల వల్ల ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి తప్ప ఈ ప్రజలకు ఉపయోగపడే పని కాదు. అది మీరేం చెప్తారు సార్? ఏం లేదు, చెప్పింది ఆయన కరెక్టే. వాస్తవంగా దీంట్లో చదువుకున్న విద్యార్థులకు కూడా ఇబ్బంది కలిగించినట్టే కదా. ఇప్పుడు ఆయన నిలబడాలి, గేట్ కాడ నిలబడేసి ఓ విద్యార్థిని అందరు ఫోటోలు తీసి కేసులు బుక్ చేస్తాం, రేపు పొద్దుగాల మీ ఉద్యోగులకు ప్రాబ్లం అవుతుంది, తప్పు కదా మేడం. వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టే కదా స్టూడెంట్కి. ఏదున్నా నోటీస్ పంపించాలి, పంపించిన తర్వాత రావాలి, వచ్చిన తర్వాత పూర్తి చేసి అది ఏదైనా ఉంటే ప్రభుత్వం తరఫున చేసుకోవాలి. దౌర్జన్యంగా వచ్చేసి పోలీసు వాళ్ళని పెట్టి కూల్చడం పద్ధతి కాదు కదా అది. అది మరి అక్రమ కట్టడాలని అంటున్నారు, మరి ఇది నిజమా అబద్ధమా? అక్రమ కట్టడం అంటే దానికి కూడా ఒక చట్టబద్ధత ఉంది. ఏమున్నా సరే ఆ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఇది చేసుకుంటారు అంతే తప్ప ఇక అక్రమ కట్టిరనేసి కులగొట్టడం అది ఎంతవరకు నిజం? వాళ్ళకు ఒక టైం ఇవ్వాలి, దానికి ఏదున్నా కోర్టు చూసుకుంటుంది, లేదా కోర్టు లేదా చట్టం లేదా. ఇన్ని రోజులు కూడా దీని గురించి ఏం అంటే ముచ్చట రాలేదా? అంటే నిన్న కాకుండా నిన్న నైట్కి నైట్ నోటీసులు ఇచ్చి పొద్దున కూలగొట్టేస్తున్నారు అంటున్నారు. మరి అంతకుముందు కూడా దాదాపుగా ఒక అంటే 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించిన వివరాలు ఏమి కూడా అంటే కొత్త ప్రభుత్వం అందజేయలేదా? మరి దీని గురించి మాకు లెక్కపత్రాలు చెప్పాలని చెప్పేసి వస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు కదా మేడం. వాళ్ళు అలర్ట్ అయ్యి ఏదో ఒక సొల్యూషన్ తీసుకుంటారు, లేకపోతే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు, ఏదో ఒకటి ఆపుకుంటారు కదా.
ఇప్పుడు వాళ్ళైతే ఊరుకోరు కదా, ఏదైనా వాళ్ళ మీద కేసు అయినా ఏదైనా సరే వాళ్ళు కొద్దిగా రియాక్షన్ అవుతారు కదా. ఇప్పుడు సడన్లీ తీసుకొచ్చి కులగొట్టడం ఎంతవరకు న్యాయం కాదు, అది అది అన్యాయం. సో ఇది ఇంకా ఇంత దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది తెలియదు మేడం, తెలియదు. అది వెళ్తుంది, అవి ఇట్లనే నడుస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు, అపోజిట్ ఎమ్మెల్యే ఉన్నాడు, దాని తరపు నుంచి వాళ్ళు రియాక్షన్ చేస్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారంట? ఇప్పుడు మీరు చూశారు కదా మేడం, చెప్పినాను కదా నేను, మీరు ఇక్కడ నిలబడితే కనుక మీకు ఫోటోలు దింపేసి కేసులు బుక్ చేస్తాం, మీ ఉద్యోగాలకు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు కూడా పాపం ఇబ్బంది పడినట్టే కదా. అది సో ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. సార్ మీరేం చెప్తారు? మేడం, నేను నేరడ్మెట్లో ఉంటాం మల్కాజ్గిరిలో. ఇప్పుడు ఇక్కడ ఈ ఏదైతే కుప్పగొట్టున్నామని చెప్తున్నారో ఈ కాలేజ్ దగ్గరికి వచ్చాను నేను సొంతంగా. ఎందుకంటే ఇంతకుముందు మా నాన్నకి హెల్త్ బాగాలేకుంటే అరుంధతి హాస్పిటల్లో, అంటే మరి రాజశేఖర రెడ్డి అన్న గారు వాళ్ళు సొంతంగా అరుంధతి హాస్పిటల్ అని పెట్టారు. దాంట్లో మా నాన్నకు ట్రీట్మెంట్ జరిగితే మంచిగా అయింది. అదే ఒక మంచి ఉద్దేశంతోనే అన్న మీద ఇట్లా ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్న ఆయన మీద ఇట్లా కేసు కావడం వల్ల అయిందని చెప్పి ఇక్కడికి వచ్చాను మేడం. రాగానే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు చాలామంది, దగ్గర 20-30 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. లోపలికి అస్సలు అలౌ చేయనియలేదు. అట్లా దాటుకొని కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఉన్న సిఐ గారు, ఎస్ఐలు వాళ్ళందరూ కలిసి మీకు ఇక్కడ ఏం పని, మీరు బయటకు వెళ్ళిపోండి, లేదంటే ఇప్పుడు నేను వీడియో తీస్తున్న మొబైల్లో వీడియో తీసిన దాన్ని అందరి మీద కేసులు వేస్తా, మీరు కోర్టుల చుట్టూ తిరగాలని అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ప్లస్ ఇట్లా స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళని భయపట్టించి మరీ బయటికి పంపిస్తున్నారు మేడం. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో కొత్త ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు, మరి దీనివల్ల ఎవరెవరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందంటారు? మేడం, ఇది అక్రమ కట్టడాలు అయితే అస్సలు కాదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లో వీళ్ళకి అన్ని పర్మిషన్లు వచ్చినాయి, మున్సిపాలిటీ నుంచి వచ్చినాయి, జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాయి, అందరు రెవెన్యూ అధికారులు కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన లేదంటే అసలు పర్మిషన్లే లేకుంటే ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కట్టగలుగుతారు మేడం? 4 అంతస్తుల బిల్డింగ్ ఎట్లా కట్టగలుగుతారు? ఇది 100% ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే చేస్తుంది. ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ది కాబట్టి 100% ఇది కక్షపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న తప్పే మేడం. ఇది కక్ష సాధింపు చర్యలు మల్లారెడ్డి మీద. ఒకప్పుడు మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. సో అది ఇంకా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి అల్లుడైన మల్లారెడ్డి అల్లుడైన మరి రాజశేఖర రెడ్డి గారి మీద కక్షపూరితంగా చేస్తున్న పని. వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు వాస్తవం, వాళ్ళు అపాలజీ చెప్పుకునేంత టైం ఇవ్వాలి మేడం. వాళ్ళు అపాలజీ చెప్పక ముందుకే ఏదో ఇక్కడ ఏదో పెద్ద తప్పులు జరుగుతున్నాయి అన్నట్టు బుల్డోజర్లు వేసుకొని వచ్చి 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి దన్న కూలగొట్టడం, ఇది 100% ఇది కక్షపూరితంగా ఒక స్కెచ్, అంటే మామూలుగా ప్లాన్ ప్రకారమే వచ్చిన అధికారులు మేడం వీళ్ళు. ఇదంతా నాకు తెలిసి ఇక్కడ స్థానిక మినిస్టర్ కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాత్రమే ఇదంతా నడుస్తుంది. కలెక్టర్ పేరు చెప్తున్నారు కానీ కలెక్టర్ గారు కూడా ఒకవేళ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్ గారు కూడా పైనుంచి ఆర్డర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ చర్యనని నేను 100% భావిస్తున్నాను. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2-3 నెలల్లో పడిపోతుంది, అదేవిధంగా 6 నెలల్లో ఖచ్చితంగా కుప్పకూలిపోతుందని కూడా కొన్ని వాక్యాలు అయితే చేస్తున్నారు, అనుచిత వాక్యాలు. మరి ఇది కరెక్టేనంటారా? దీనికి సమాధానం ఏం చెప్తారు మేడం? అంతా పెద్ద నాయకులు ఎవరు అనలేదు మేడం. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న కేసీఆర్ గారు అనలేదు, కేటీఆర్ గారు అనలేదు, ఎవరున్నా కూడా ఎవరో అని ఉంటారు. అయినా కూడా ఇంతవరకు ఒక కేసీఆర్ గారు అనలేదు మేడం, ఇంతవరకు అనలేదు. అట్లా అంటారని కూడా మేము అనుకోము. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే ఉన్న ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, డిప్యూటీ ఫస్ట్ తొలి మేయర్ ఏంటంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇదంతా కూడా మనసులో పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారా? ఏది నిజం అసలు, ఏది అబద్ధం? లేదు మేడం, ప్రభుత్వంకి 100% వాళ్ళు టైం ఇచ్చారు, వాళ్ళకు 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలల లోపల ఏం జరుగుతుందో చూద్దామన్నారు తప్పితే మనం గవర్నమెంట్ని పడగొడదాము, మనం ఏదామని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు, అంటే పాత ప్రభుత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎప్పుడు అనలేదు మేడం. వాళ్ళకి కొంచెం టైం ఇద్దాము, ఇప్పుడు ఇళ్ళకన్నా పండగ కాదు కదా, కొంచెం వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం టైం ఇద్దామన్నారు కాబట్టి అంతకుముందు ఉన్న ఎవరో అన్నారు, కడియం శ్రీహరి అన్న వాళ్ళు ఒక 6 నెలలు టైం ఇద్దామన్నారు కానీ ప్రభుత్వాన్ని కూలగొడదామని ఎప్పుడు మాత్రం అనలేదు మేడం. సరే, ఇది అక్రమ కట్టడాలు అంటున్నారు, మరి అసలు ఏది వాస్తవం అంటారు? అక్రమ కట్టడాలు అనేది 100% వాస్తవము. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఇది అక్రమ కట్టడాలు చెరువు చిక్కంలో ఉన్నది అని కబ్జా చేసి కట్టినరు అనేది ఇంతకుముందు నుంచే జరుగుతుంది. దాన్ని తీసేటోళ్ళు ఎవరు లేరు.
మరి ఈరోజు తీసేవాళ్ళు వచ్చినాక ఇది అక్రమ కట్టడం కాదు సక్రమ కట్టడం అంటున్నారు. నేను అనేది ఏంటంటే సక్రమ కట్టడమా అక్రమ కట్టడమా పోలీసు వాళ్ళకి తెలియదా, కలెక్టర్కి తెలియదా, ఎవరికి తెలియదు. ఇప్పుడు సామాన్య మానవులకి అక్రమ కట్టడం తెలుసా, లేకపోతే కలెక్టర్కి పోలీసు వాళ్ళకి అక్రమ కట్టడం తెలుసా? వీళ్ళిద్దరు తేడా ఎవరికి తెలుసు? ఇప్పుడు వ్యవస్థ అనేది ఎవరికి తెలుసు? మరి వాళ్ళే కరెక్ట్ కట్టడం అనుకుంటే మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు, కలెక్టర్ ఎందుకు వచ్చాడు? అది కరెక్ట్ కాదు కదా. చట్టము చిన్నవానికి ఒక రకంగా చట్టం ఉంటుంది, పెద్దవానికి ఒక రకంగా చట్టం ఉంటుంది. ఒక రూమ్ వేసుకుంటా అంటే వానికి ఇమీడియట్లీ పోయి వానికి గోల కొడతారు. ఒక రూమ్ వేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో కానీ చెరువు చిక్కంలో కానీ ఏ దాని మీద ఒక రూమ్ వేసుకుంటా అంటే ఇమీడియట్లీ పోయి కూల కొడతాడు. ఎంఆర్ఓ వస్తాడు, లేకపోతే పటువారు వస్తాడు, లేకపోతే ఒక కావలోడు వచ్చి కూల కొడతాడు. పెద్ద కట్టడాలు పెద్ద బిల్డింగులు ఉంటారు కానీ కలెక్టర్ రావాలా, పోలీసు వాళ్ళు రావాలా, వీళ్ళంతా వచ్చి సెక్యూరిటీ పెట్టాలా. అదే సామాన్య మానవుడు ఒక రూమ్ కట్టుకుంటే గవర్నమెంట్ దాంట్లో ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎమ్మెల్సీ రాడు, ఒక మినిస్టర్ రాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటారు. అదే తప్పు పెద్దోడు చేస్తే వాడిని ఎందుకు వెళ్ళేసి చూపెడతలేరు? ప్రజలు అయోమయంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అయోమయం ఉంటారు. అంటే పెద్దోడు చేస్తే తప్పు కాదు, వానికి అందరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్నోడు చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు. ఎమ్మెల్యే దగ్గర పోయి అన్న మాది గొల కొడుతారు అంటే గంటలకు నువ్వెందుకు పోయినావు భయ్, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు, మేము మట్టి కళ్ళకి రామ్ భయ్ మా మాట పోతుంది అంటారు. పెద్దోడు తప్పు చేస్తే అందరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ వ్యత్యాసం పబ్లిక్ తెలవాలా, నిజమేంది అబద్ధమేంది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది ఇది కరెక్టేనంటారా? మీరేం చెప్తారు? అక్రమ కట్టడాల్ని కూల్చేయవలసిందే వాడు ఎవడన్నా కానీ. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళే కానీ టీఆర్ఎస్ వాళ్ళే కానీ పార్టీకి సంబంధం లేదు. అక్రమం అక్రమమే, సక్రమం సక్రమమే. అక్రమమే సక్రమమే. ఏది అక్రమమైనా ఇవ్వందైనా సరే ఈరోజు రేవంత్ రెడ్డి అక్రమం చేసినా ఇంకొకటి అక్రమం చేసినా కూలగొట్టి సక్రమంగా చేసే మునగాడు కావాలి ఇప్పుడు ఎవడన్నా కానీ. టీఆర్ఎస్ కూడా కానీ కాంగ్రెస్ కూడా కానీ ఎవడైనా మునగాడు కావాలి. మునగాడు లేనప్పుడు ఎవడో కూడా మునగాడు పుడతాడు. అందరూ అదే కాలం గడుచుకుంటూ పోదు, ఎప్పటికీ మారుతుంటుంది, కాలం మారుతుంటుంది, మనుషులు మారుతుంటారు. ఇవన్నీ మారేటప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటుంది. సో ఇది ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయంటున్నారు. మరి అంటే దీనికి సంబంధించి ఇది ఒకటేనా అక్రమ కట్టాలి, ఇంకా దీనికి సంబంధించిన బ్రాంచ్లు అన్ని కూడా ఇదే అక్రమ కట్టడాల కిందకి వస్తాయి? లోకల్గా మాకు తెలిసింది ఇది అక్రమం అని తెలుసు. లోకల్గా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఇంకా ఎక్కడదో అంటే మేము దాని గురించి తెలియదు. మాకు ఉండి ఉండొచ్చు మనకు తెలియదు. దాని మీద కూడా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇది ఒక్కదాన్ని? అది మనకు తెలియదు కదా, మనం అంత పెద్ద వ్యవహారం కాదు. కానీ మాకు లోకల్గా ఉంటుంది కాబట్టి మేము చూస్తాం కాబట్టి నిజంగానే ఉంది. ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము నిలబడ్డ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. మాకు తెలిసిన వ్యవహారం. తెలియని దాని గురించి మనం ఎట్లా మాట్లాడతాం? తెలిసిన దాని గురించి మాట్లాడతాం. సో వీళ్ళు ఇది ఏదైతే అక్రమ కట్టడాలు చేసారో ఇప్పుడు ఇప్పుడు కూలగొడుతున్నారు ప్రస్తుతం అయితే. మరి దీనివల్ల ఎవరు ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మరి నిజంగానే దీనివల్ల స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? స్టూడెంట్స్కి ఎఫెక్ట్ పడుతుందమ్మా? స్టూడెంట్స్కి సంబంధం లేదు. స్టూడెంట్స్కు సంబంధం లేదు. ఇక్కడ రూమ్ లేకపోతే ఇంకో దగ్గర రూములు తీసుకుపోయి ఇస్తారు. ఇంకో రూమ్లో ఇంకో కాలేజీకి చాలా కాలేజీలు ఉన్నాయి. వీళ్ళకు చాలా చెప్తారు. అట్లా స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళని ఏదో ఎగబెట్టి వాళ్ళని వాడుకుంటున్నారు. ఆస్తుల గురించి వాళ్ళకి వాడుకుంటున్నారు కానీ వాళ్ళకేం సంబంధం లేదు. స్టూడెంట్స్కి ఏం ఇబ్బంది లేదు, స్టూడెంట్కి ఏం సంబంధం లేదు. సో ఇది మొత్తానికి అక్రమ కట్టడమే, ఇది కూల్చేయడం అందరికీ కూడా మంచిదే అంటారు? మంచిదే కదమ్మా, పబ్లిక్ మంచిదే కదా. మరి ఇప్పుడు ఇది కూల్చేసి దీని ప్లేస్లో ఏం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇక దాని ప్లేస్లో ఏం రావు. గ్రామ చెరువు చిక్కంలో ఏం వస్తాయమ్మా? కట్టడాలే ఉండవు. సో ఇదంతా కూడా ఒకటే దానికి సంబంధించినటువంటి ఇదేనా? అదే. సో ఇది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? మనకు తెలియదు. ఊరికే పూల కొడుతున్నారంటే చూస్తానికి వస్తున్నావు. నిజమా అబద్ధమా అని, నిజమా అబద్ధమా, ఇదంతా జరుగుతుందా జరుగుతలేదా అని చూడటానికి వచ్చినాం ఇట్లా. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, కొంతమంది అయితే అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టుకు ఇది అక్రమ కట్టడం కాదు, ఇది అంటే అన్ని పర్మిషన్లు ఉండి కూడా అన్ని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. సో గవర్నమెంట్ పర్మిషన్ లేదే, గవర్నమెంట్ అనుమతి లేదే మేము అక్రమ కట్టడాలు చేయలేదు. ఇది అక్రమ కట్టడాలని భావించి కొత్త ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంత అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అవి మనసులో పెట్టుకొని కక్షపూర్వితంగానే ఈ కాలేజ్ ఏదైతే ఉందో అది కావాలని కూల్చివేయడం జరుగుతుంది. దాన్ని అంటే ప్రజలు నమ్మే విధంగా ప్రజల్ని నమ్మించడానికి అక్రమ కట్టడం అని చెప్పడం జరిగిందంటూ కూడా కొంతమంది అయితే చెప్పారు. మనం ఇందాక విన్నాం. మరి ఇందాక ఈ ఊరి గ్రామస్తులు ఏదైతే ఉన్నారో అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా
కాదు, ఇది నిజంగానే అక్రమ కట్టడం కాబట్టే కూల్చివేస్తున్నారు. ఇది కొత్త ప్రభుత్వం చేసేటువంటి ఒక మంచి పని, కరెక్ట్గానే చేస్తుంది, అంటే ప్రజలందరికీ కూడా మంచి చేస్తుంది, మేలు చేస్తుందని కూడా ఒకరు చెప్తున్నారు. సో మరి పోలీసులు అయితే మనని, మీడియా వాళ్ళని కాదు, ఎవరిని కూడా, స్టూడెంట్స్ని కూడా అంటే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. ఎందుకంటే ఎవరిని కూడా లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేదు, లోపలికి అలౌ కూడా చేయట్లేదు. మనం చూడడానికి అట్లీస్ట్ స్టూడెంట్స్ ఏమైనా మాట్లాడితే మట్టుకు మీ మీద కేసులు అవుతాయి, మీరు అసలు సైలెంట్గా ఉండండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కూడా వాళ్ళని దారి మళ్ళించేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం మీడియాకి అయితే లోపలికి ఎటువంటి అనుమతులు లేవు, కనీసం మమ్మల్ని చూడడానికి కూడా లోపలికి అయితే పంపించట్లేదు. సో ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి అయితే ఇలా ఉంది.